హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ ఇయర్ మహేష్ బాబు బర్త్డేకి వేసిన మురారి ఫిల్మ్ ఆడియన్స్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేస్తుంది. మూవీలో సాంగ్స్ అన్ని క్లాసిక్ గా ఉండడం, స్టోరీ హీరో హీరోయిన్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా ఇవన్నీ కూడా ఈ జనరేషన్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అవడంతో మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీని పక్కన పెడితే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఆల్మోస్ట్ 3 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఆల్ టైమ్ రికార్డ్స్ తో మొత్తం ముగించింది. బట్ అనుకున్న టార్గెట్ అయితే కొంతవరకు రీచ్ అవ్వలేదు. మార్జిన్ ఆఫ్ ది రికార్డ్ చాలా తక్కువగా వచ్చింది. కొన్ని చోట్ల ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా చాలా చోట్ల బిజినెస్ మ్యాన్ అండ్ ఖుషి తర్వాత ప్లేస్ కే పరిమితమైంది ఈ ఫిల్మ్. మరి డే 1 వరల్డ్ వైడ్ గా గిల్లీని బ్రేక్ చేసిందా లేదా, ఖుషి ఫుల్ రన్ బీట్ చేయాలంటే ఇంకా ఎంతవరకు అవసరం, ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన మార్జిన్ ఎంత, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా నైజాం విషయానికి వస్తే డే 1 నైజాం మొత్తం మీద 2.9 కోట్ల గ్రాస్ తో దుమ్ము లేపింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. దీనికి ముందు బిజినెస్ మ్యాన్ 2.4 కోట్ల గ్రాస్ తో టాప్ లో ఉండేది, బట్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ కి పరిమితమైంది. ఇక థర్డ్ ప్లేస్ లో 1.6 కోట్ల గ్రాస్ తో ఖుషి కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మార్జిన్ ఆఫ్ ది గ్రాస్. కొన్ని ఏరియాస్ లో ఖుషిని బిజినెస్ మ్యాన్ ని కూడా బీట్ చేయలేకపోయిన ఈ ఫిల్మ్ KPHP లో 31 లక్షల గ్రాస్ తో ఆల్ టైమ్ రికార్డ్, కరీంనగర్ లో 4.3 కోట్ల గ్రాస్ తో ఆల్ టైమ్ రికార్డ్, ఇక ఖమ్మంలో 3,08,000 గ్రాస్ తో బిజినెస్ మ్యాన్ తర్వాతి ప్లేస్ లో ఉండగా హైదరాబాద్ లో సింగిల్ థియేటర్ పరంగా కూడా చాలా రికార్డ్స్ పెట్టింది ఈ ఫిల్మ్. ఇక ఆంధ్రలో చూసుకుంటే సీడెల్ లో 32 లక్షల గ్రాస్ తో ఖుషిని కూడా బ్రేక్ చేయలేక వెనకబడింది ఈ ఫిల్మ్. ఖుషి గ్రాస్ సీడెల్ లో 45 లక్షలు, బట్ సీడెల్ లో స్టిల్ డే 1 ఆల్ టైమ్ రికార్డ్ అంటే అది సింహాద్రి ఫిల్మ్. ఆ మూవీ ఏకంగా డే 1 76 లక్షల గ్రాస్ తో అన్బ్రేకబుల్ రికార్డ్ పెట్టింది. ఇక ఉత్తరాంధ్రలో 30 లక్షల గ్రాస్ తో దుమ్ము లేపగా ఈస్ట్ లో 18 లక్షలు, వెస్ట్ లో 16 లక్షలు, గుంటూరులో 22 లక్షలు, కృష్ణాలో 25 లక్షలు అండ్ నెల్లూరులో 4 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ టోటల్ ఆంధ్రలో కలెక్ట్ చేసిన గ్రాస్ 1.47 కోట్లకి చేరుకోగా ఇది ఖుషి కంటే కూడా తక్కువని చెప్పొచ్చు. ఖుషి 1.97 కోట్ల గ్రాస్ తో స్టిల్ ఆల్ టైమ్ రికార్డ్ గా ఆంధ్రలో కంటిన్యూ అవుతుండగా ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో 4.4 కోట్ల గ్రాస్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది మురారి ఫిల్మ్ విత్ 3 lakhs మార్జిన్. బిజినెస్ మ్యాన్ డే 1 4.37 కోట్ల గ్రాస్ తో సెకండ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుండగా 3.6 కోట్ల గ్రాస్ తో ఖుషి థర్డ్ ప్లేస్ లో, 2.9 కోట్ల గ్రాస్ తో సింహాద్రి ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాయి. ఇక కర్ణాటకలో 20 లక్షలు, తమిళనాడులో 10 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 14 లక్షలు, అమెరికాలో 37 లక్షలు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 20 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 5.4 కోట్లకి చేరుకుంది. ఇది తెలుగు సినిమాల పరంగా ఆల్ టైమ్ రికార్డ్ విత్ 14 lakhs మార్జిన్. అడ్వాన్స్ బుకింగ్స్ బట్టి 6 కోట్ల మార్కైనా దాటుతుంది అనుకుంటే రికార్డ్ ని 14 లక్షల మార్జిన్ తో మాత్రమే పెట్టింది ఈ ఫిల్మ్. బట్ ఇలాంటి ఒక క్లాస్ మూవీతో ఆల్ టైమ్ రికార్డ్ అంటే గ్రేట్ అనే చెప్పాలి. ఒకసారి సౌత్ పరంగా చూసుకుంటే గిల్లీ 7.92 కోట్ల గ్రాస్ తో స్టిల్ టాప్ ప్లేస్ లో ఉండగా సెకండ్ ప్లేస్ లో 5.4 కోట్ల గ్రాస్ తో నిలిచింది మురారి ఫిల్మ్. ఇక 5.27 కోట్ల గ్రాస్ తో బిజినెస్ మ్యాన్ థర్డ్ ప్లేస్ లో ఉండగా 4.3 కోట్ల గ్రాస్ తో ఖుషి ఫోర్త్ ప్లేస్ అండ్ 4 కోట్ల గ్రాస్ తో సింహాద్రి ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాయి. మరి గిల్లీ డే 1 రికార్డ్ ని ఏ మూవీ బ్రేక్ చేస్తుందో చూడాలి. సెప్టెంబర్ 2 వస్తున్న గబ్బర్ సింగ్ దీన్ని బ్రేక్ చేయలేదంటే మాత్రం కొన్నేళ్ల పాటు గిల్లీ మూవీనే టాప్ ప్లేస్ లో ఉండే ఛాన్స్ ఉంది. మరి ఫుల్ రన్ లో మురారి ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఖుషి ఫుల్ రన్ బ్రేక్ చేయాలంటే మరో 2.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. మురారి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో, గిల్లీ డే 1 ని బ్రేక్ చేసే మూవీ ఏదవుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.